ఇందులో రాజకీయ నాయకుడు ఎవరికి భయపడతాడంటే వీనికి భయపడతాడు, ఓటు అమ్ముకోనోనికి భయపడతాడు. ఓటు అమ్ముకున్నోనికి ఎన్నడూ భయపడడు రాజకీయ నాయకుడు. మీరు గుర్తుపెట్టుకో. ఓట్లు వారైతే పైసలు బారైతే ఓట్లు అమ్ముకునేటోనికి ఏం భయమా, ఎందుకు భయపడాలి వీళ్ళకని అనుకుంటారు. అంటే ఓట్లు అమ్ముకున్నోడికి ఓటు నిజాయితీగా వేసినోడికి మధ్యలో ఉన్నటువంటి తేడా. సో మీ ఇంటికి 5,000 రూపాయలు తీసుకొని వచ్చిండు ఓటు కొనుక్కోవడానికంటే వాడు నీ ఇంటి పేరు మీద ఎంత దోపిడీ చేస్తాడు, ఇవన్నీ దోపిడీ చేస్తాడు. నీ పిల్లలకు రావాల్సినటువంటి గ్రాంట్స్, అంగన్వాడీ స్కూళ్ళ దగ్గర వచ్చినటువంటి సొమ్ము ఉంటుంది కదా, ఆ సొమ్ములో వాటా కాజేస్తాడు. నీ ఆత్మగౌరవానికి అది కాజేస్తాడు. నీ బిడ్డల చదువులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు అవన్నీ మింగుతాడు. నీ ఆరోగ్యానికి ఉండాల్సినటువంటి దవాఖాన్లు, హెల్త్ ఇష్యూస్ అన్నింటినీ ఆడే మింగుతాడు. ఇవన్నీ మింగి 3,000 రూపాయలకు కొంటాడు నిన్ను. సో ఇక్కడ నిజాయితీగా ఉండేటోడు ఇగో ఇవన్నీ చేయగలుగుతాడు. నిజాయితీగా ఉండేటోని చూసి ప్రభుత్వం ఒక రకంగా చుచ్చు పోసుకుంటుంది, ఇటువంటితోటి పోసుకుంటుంది. ఇటువంటిని చూసి ఈయనకే ఓపిస్తుంది ఉల్టా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీవు ఓటేసే ఒక్కరోజు నిజాయితీగా బతుకు, నీ భవిష్యత్తే మారిపోతుంది. ఓటేసేటువంటి ఒక్కరోజే నిజాయితీగా బతుకు, నీ భవిష్యత్తు ఖచ్చితంగా మారిపోతుంది. నువ్వు ఓటేసే ఒక్కరోజే అవినీతి పరునిగా మారుతావు. నువ్వు 4 సంవత్సరాల 364 రోజులు నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు బాగా అర్థం చేసుకోండి. అంటే ఒక ఓటు అంటే ఓటే కాదు, అది సర్వస్వం అమ్ముకోవడం. నీ నల్లా నీళ్ళని అమ్ముకోవడం, నీ సీసీ రోడ్ని అమ్ముకోవడం, నీ ఇంటిని అమ్ముకోవడం, నీ కష్టం వస్తే నీ పోలీస్ స్టేషన్ విధులను అమ్ముకోవడం, నీ రెవెన్యూ విధులను అమ్ముకోవడం, ఇవన్నీ అమ్ముకోవడమే. ఇవన్నీ 3,000 రూపాయలకే, మద్దతు ధర కూడా కాదు అది. మళ్ళా 3,000 రూపాయలంటే ఒక ఏడాదికి ఎంత అవుతుంది? 60 పైసలు, రోజుకు 60 పైసలు. 5 ఏళ్లలో 5 ఏళ్లలో ఇప్పుడు నీకు 3,000 రూపాయలు తీసుకొని రోజుకు 60 పైసలు. రోజుకు 60 పైసలు యాదగిరిగుట్ట మెట్ల కాడున్న బిచ్చగాడు కూడా తీసుకోడు. కానీ నువ్వు ఓటుకు 3,000 తీసుకున్నావు కదా, రోజుకు 60 పైసలు చొప్పున. 60 పైసలు చొప్పున నువ్వు చెప్తా ఉన్నావు కదా. ఇక్కడ నీ పిల్లలకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ 60,000 ఉంటుంది. ఇక్కడ నీ బిడ్డల చదువుల కోసం ఖర్చు పెట్టాల్సింది 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ నీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సిన వైద్యం, ఇవన్నీ ఖర్చుల విషయంలో ఇవో 1,00,000 రూపాయలు ఉంటాయి. ఎవడైనా ఇన్ని లక్షల రూపాయల సొమ్మును 60 పైసలకు అమ్ముకుంటాడా?